బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఉదయం తన అనుచరులతో కలిసి ఆలయానికి చేరుకున్న హరీష్ రావు లక్ష్మీ నరసింహుడిని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు పార్టీ స్థానిక నేతలు కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ 5 నెలల పాలనలో ప్రజలు కష్టాల పాలయ్యారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని, రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ల ఓటర్లకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదని అంటారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత ప్రజల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది, ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క కృపా కటాక్షాలతో యావత్ తెలంగాణ కూడా సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ పచ్చని పంట పొలాలతో కలకల ఆడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటూ ఆ దేవుడి యొక్క కృపతోని, దేవుడి యొక్క కటాక్షలతో ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా వారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే